నమస్తే, వెల్కమ్ టు విజిల్. తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ధిగాంచిన మేడారం మహాజాతర ఈ నెల 28 నుంచి 31వ తేదీ వరకు జరగనుంది. ఈ మేడారం మహాజాతరకు భక్తులు 1.5 పైగా తరలిరానున్నారు. మేడారానికి వచ్చిన భక్తులు అమ్మవార్లకు ఎత్తు బంగారం సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. అమ్మవార్లకు ఎత్తు బంగారం, బెల్లం, చీర, సారె, ఒడుబియ్యం, పసుపు, కుంకుమ సమర్పిస్తుంటారు. భక్తులు తమ కోరిన కోరికలు నెరవేరితే అమ్మవార్లకు ఎత్తు బంగారం సమర్పిస్తామని మొక్కుకుంటారు. ఇందులో భాగంగానే ఇక్కడికి వచ్చిన భక్తులు తమ కోరిక మేరకు అమ్మవారికి ఎత్తు బంగారం సమర్పిస్తుంటారు. ఈ మేడారం మహాజాతరకు సాధారణ భక్తులతో పాటు రాజకీయ ప్రముఖులు, వ్యాపారవేత్తలు ఇలా అనేక మంది వస్తుంటారు. అయితే కమిటీ కుర్రోళ్లు ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో సినిమాల్లో హీరోయిన్గా చేసి గుర్తింపు తెచ్చుకున్న తెలుగు అమ్మాయి టీనా శ్రావ్య మేడారం సమ్మక్క సారలమ్మ మొక్కుగా తన పెంపుడు సునకానికి ఎత్తు బంగారం సమర్పించారు. తన సునకాన్ని తక్కిడిలో కూర్చోపెట్టి సమ్మక్క సారలమ్మలకు బెల్లాన్ని మొక్కుగా చెల్లించారు శ్రావ్య. ఈ వీడియోను తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్గా మారింది. దీంతో టీనా శ్రావ్య తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మనుషులకు తులాభారం ఇవ్వాలి కానీ ఇలా జంతువులకు తులాభారం ఇవ్వడం ఏంటంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. కొంతమంది దీనిని సమర్థిస్తుండగా మరికొంతమంది వ్యతిరేకిస్తున్నారు. అలా ఎలా చేస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది వనదేవతలను అవమానించడమే అంటూ పలువురు మండిపడుతున్నారు. అయితే దీనిపై టీనా శ్రావ్య తల్లి క్లారిటీ కూడా ఇచ్చారు. తమ సునకానికి సంబంధించి మొక్కు ఉందని, అందుకే ఈ ఏడాది అమ్మవార్లకు మొక్కు చెల్లించుకున్నామని పేర్కొన్నారు. ఈ అంశంపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతుండటంతో తాజాగా శ్రావ్య స్పందించారు. తన పెంపుడు కుక్కకు తులాభారంపై వచ్చిన విమర్శలకు క్షమాపణలు కోరుతూ ఒక వీడియో రిలీజ్ చేశారు శ్రావ్య. ఈ వీడియో క్లారిటీ ఇవ్వడానికి అలాగే క్షమాపణలు చెప్పడానికి చేస్తున్నానంటూ తెలిపింది. అందరికీ నమస్కారం. నేను ఈ వీడియో క్లారిటీ ఇవ్వడానికి అండ్ క్షమాపణ తెలపడానికి చేస్తున్నాను. నేను పోస్ట్ చేసిన వీడియో వైరల్ అయ్యాక తెలిసింది అది కరెక్ట్ కాదు అని. యాక్చువల్లీ మా డాగ్కి 12 years అండి. దానికి ట్యూమర్ సర్జరీ అయింది. అది రికవరీ అవ్వాలని నేను నా అమ్మని మొక్కుకున్నాను. సో అది రికవరీ అయింది, నడుస్తుంది. సో ఆ మొక్కు చెల్లించాలని మా డాగ్ని బంగారం తూకం వేయడం జరిగింది. సో అది నేను ప్రేమతో భక్తితో మాత్రమే చేశాను. నేను ఏం ఉద్దేశించి ఎవరిని కించపరచాలని చేయలేదు. మన మేడారం జాతర సాంప్రదాయం ప్రకారం, గిరిజనుల ఆచారాల ప్రకారం అది తప్పు అని నేను ఇప్పుడే తెలుసుకున్నాను. సో నేను చేసిన ఈ పొరపాటు వల్ల ఎవరైనా హర్ట్ అయి ఉంటే సారీ. అండ్ ఇలాంటి పొరపాట్లు మళ్ళీ జరగవు. అలాంటి తప్పు మళ్ళీ చేయను. నేను మన సాంప్రదాయాన్ని ఎప్పుడు గౌరవిస్తూనే ఉంటాను. ఈ విషయాన్ని ఇక్కడితో ముగించాలని మిమ్మల్ని అందరినీ సిన్సియర్గా కోరుతున్నాను. మేము పోస్ట్ చేసిన ఈ వీడియో వైరల్ అయ్యాక తెలిసిందని, అది కరెక్ట్ కాదని, తాము పెంచుకున్న సునకానికి 12 ఏళ్లు అని, దానికి ఇటీవలే ట్యూమర్ సర్జరీ జరిగిందని అన్నారు. ఇది రికవరీ అవ్వాలని తాను అమ్మవారిని మొక్కుకున్నట్లు తెలిపిన టీనా, అది రికవరీ అవ్వడంతో మొక్కులో భాగంగానే ఎత్తు బంగారం సమర్పించామని అన్నారు. కాబట్టి అది ప్రేమ, భక్తితో మాత్రమే చేశానని తెలిపారు. ఎవరినీ కించపరిచే విధంగా చేయలేదని, తమకు వేరే ఏమీ ఉద్దేశం లేదని, దీనిని తప్పుగా భావించొద్దని విజ్ఞప్తి చేశారు.